రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు గోంగూర, కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. నార్మల్‌గా గోంగూర పచ్చడి చేయడం తెలుసు. కొబ్బరికాయతో ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఎర్ర గోంగూర 2 కట్టలు శుభ్రంగా తెంపుకొని, కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు 100 గ్రాములు, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్, సాయిమినపప్పు పావు టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 3 టేబుల్ స్పూన్స్. పోపుకు కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 4 రెమ్మలు, ఆవాలు పావు టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 4, జీలకర్ర పావు టేబుల్ స్పూన్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాణలిలో ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పును వేసి వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు 1 లేదా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత సాయిమినపప్పును కూడా వేసుకొని వేయించాలి. ఇలా సాయిమినపప్పు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకుని లేదా తెంపుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 నిమిషాలకు గోంగూరను కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. గోంగూర బాగా వేగాలి అంటే గోంగూర మెత్తగా ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో కానీ లేదా రోట్లో కానీ వేసుకుని రుబ్బుకోవాలి. మిక్సీలో అయితే ముందుగా పచ్చిమిరపకాయలు, పప్పులు, కొబ్బరి వేసుకొని మిక్సీ చేసుకొని తర్వాత గోంగూరను కలుపుకోవాలి. రోటిలో అయితే ముందుగా ఇలా పేస్ట్ చేసుకొని తర్వాత కొబ్బరిని వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని బాగా పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతుందని నేను ఇలా రోట్లో చేశాను. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని కొంచెం జీలకర్రను కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంటే ఈ గోంగూర కొబ్బరికాయ పచ్చడి మరీ బాగా మెత్తగా కాకుండా బరకగా ఉంటేనే బాగుంటుంది. అలాగే టేస్ట్ కోసం కొన్ని నువ్వులను వేపుకుని ఉంచుకోవాలి. ఆ పొడిని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని తాలింపుకు సిద్ధం చేసుకోవాలి. పోపు ఎలాగో చూద్దాం. ముందుగా బాణలిలో నూనె వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను వేసి వేయించాలి. వెల్లుల్లి రెమ్మలు బాగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్రను వేసి వేయించాలి. ఆల్రెడీ మనం వెల్లుల్లి రెమ్మలు పచ్చడిలో వేసాము. తాలింపులో కూడా కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు వేగిన తర్వాత చివరగా ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ గోంగూర కొబ్బరికాయ పచ్చడిలో పచ్చిమిరపకాయలతోనన్నా చేసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయలతోనన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముద్దగా చేసి ఉంచుకున్న పచ్చడిని తాలింపులో వేసుకోవాలి. పచ్చడి పేస్ట్ చేసినప్పుడు అందులో వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఉంటేనే ఒక 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. నూనెలో బాగా వేగాలి. నూనెలో బాగా వేగితే తడి లేకుండా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు మనం పొడి చేసి ఉంచుకున్న
నువ్వుల పొడిని కూడా వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్‌ని బట్టి నువ్వుల పొడిని వేసుకోండి. అంతే సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని కొంచెం నువ్వులతో ఇలా సర్వ్ చేసుకోండి. వేడి వేడి అన్నంతో తింటే ఈ కొబ్బరికాయ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్‌ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.